మనిషి విజయం సాధించినప్పుడు అప్పుడు తనలో మేల్కొంటుంది అహంకారం. ఇక అలాగే మనిషి తరచుగా ఒక విషయం మర్చిపోతూ ఉంటాడు, వంగి ఉండటం. ఆలోచిస్తారు, నేను వేరే వారి ముందు ఎందుకు వంగాలి అని. ఇక అలా ఎందుకు అవుతుంది అంటే మనిషి ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతాడు. ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో ఏదైతే పొందాడో అది తను వంగే పొందాడు. బాల్యంలో నడవటం ఎలా నేర్చుకున్నాడు? ఈ భూమి పైన వంగి పడుతూ లేస్తూ. పెద్దవారి ఆశీస్సులు ఎలా తీసుకుంటాం? వంగి తీసుకుంటాం. రైతు పంట కొయ్యాలి అంటే వంగి కొయ్యాల్సిందే. కుండ నుంచి తాగటానికి నీళ్లు తీయటానికి మనం వంగి తీరాల్సిందే. భగవంతుడి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలంటే వారి ముందు మనం వంగి ఉండాల్సిందే. తుఫాను వచ్చినప్పుడు వృక్షాలు సురక్షితంగా ఎలా ఉంటాయి? వంగి. గౌరవం ఎలా పొందగలుగుతాం? వంగి ఉండటం ద్వారా. ఎవరి ముందైనా వంగి ఉండటం అంటే దాని అర్థం మనం మన ఆత్మగౌరవాన్ని వదులుకోవటం కాదు. దాని అర్థం ఏమిటి అంటే వినయం. మనం మనుషులం. మనం ఆ ఆకాశాన్ని అందుకోవాలి అంటే ఎటువంటి పక్షిలాగానో మనకి రెక్కలు అవసరం లేదు. కేవలం మనం ఎంతైతే వంగుతామో అంతే పైకి వెళ్తూ ఉంటాం. రాధాకృష్ణ.